హాయ్ ఫ్రెండ్స్, నేను 3 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. మన సోడాబుట్టి గారు నా నెంబర్ పట్టుకున్నారు కదా. ఆయన గారు ఆడపిల్లను అడ్డం పెట్టుకుని నా నెంబర్ అయితే సంపాదించారు. కానీ మా లాయర్తో ఆయన 2 రోజుల్లో మాట్లాడకపోతే నేను అతను ఫ్రాడ్ అని చెప్పేసి నేను వీడియో చేస్తాను అని చెప్పేసి బహిరంగంగా చెప్పాను. సో ఇప్పుడు ఇది 3వ రోజు అనమాట. 3వ రోజు 4వ రోజు నేను ఇందాకే ఫోన్ చేసి అడిగితే మా లాయర్ని లేదు అతను నాకేం ఫోన్ చేయలేదు అని చెప్పారు. సో కాబట్టి నేను అన్నమాట ప్రకారమే ఈరోజు తన ఫ్రాడ్ అని చెప్పేసి నేను అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఆలోచించాలి. అందరికీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ అందరికీ ఆ సోడా బుట్టిగాడు ఎంత ఫేక్ అనేది ఇక్కడే అర్థమైపోతుంది. తేలిపోయిందిగా ఈ రోజుతో. 3 రోజులు అయింది నెంబర్ ఇచ్చి, 3 రోజుల నుంచి ఒక ఫోన్ లేదు. నాకు మాత్రం ఫోన్ చేసి బెదిరించాడు ఆ రోజు పెద్ద ఇదన్నట్టు. మా లాయర్తో మాట్లాడడానికి భయం అయింది అతనికి. నెంబర్ కూడా ఇచ్చాను కదా, అతనే చెప్పాడు కదా నెంబర్ ఇచ్చానని. మరేం భయం? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను ఎంత ఫ్రాడు. తను జస్ట్ మనల్ని బెదిరిస్తున్నాడు తప్ప దేనికి పనికిరాడని అర్థం చేసుకోవచ్చు మనం. మన సోడా బుడ్డి గారు లోపల గ్యాస్ లేదు, సోడా లేదు, ఒట్టి బాటిల్ మాత్రమే ఉంది మన సోడా బుడ్డిలో. సో కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన బెదిరింపులు మానేసి ఏదైనా పని చేసుకున్న బేవకు, ఏదైనా పని చేసుకుని సావు. దిక్కుమాలిన బెదిరింపులు చేయడం కాదు. మీరు బెదిరింపులు చేసినంత మాత్రాన, మీరు మీ ఛానల్లో మీ లైవ్లో నా కాల్ రికార్డింగ్ వినిపించినంత మాత్రాన, మీ గొర్రెలతో నన్ను తిట్టించినంత మాత్రాన నేను తగ్గేది లేదు, ఆపేది లేదు. ఇక పైన ఒక ఆవిడ నాకు మెసేజ్ చేసి చెప్పారనమాట, మీ విషయంలో ఇలా మీ కాల్ రికార్డింగ్ వినిపించారు, మిమ్మల్ని ఇలా తిట్టారని చెప్పేసి. నేను ఆవిడకి ఒకటే చెప్పాను, మీరు చూడొద్దు, నాకు చెప్పొద్దు. వాడితో మాట్లాడడం వేస్ట్, వాడి గురించి మాట్లాడడం వేస్ట్. మా లాయర్ నెంబర్ ఇచ్చినా సరే మా లాయర్తో మాట్లాడే ధైర్యం చేయలేదు. వాడేం పీకుతాడు నాకు అర్థం కాదు. ఆ ప్రూఫ్స్ ఉన్నాయంటాడు, సాక్ష్యాధారాలు ఉన్నాయంటాడు, అది ఉన్నాయంటాడు, ఇది ఉన్నాయంటాడు. మా లాయర్తో మాట్లాడడానికి వానికి భయం ఏమో నాకు అర్థం కాదు. అదేవిధంగా నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, బలమైన సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో మా లాయర్కి ఇచ్చాను అనమాట. సో ఆ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత మా లాయర్ ఏం చెప్పాడు, మీ తప్పు 1% కూడా లేదు. ఒకవేళ వాడికి అంత సీన్ లేదు, ఒకవేళ వాడు కోర్టులో కేసు చేసినా అది నిలబడదు, 1 రోజులో కేసు కొట్టేస్తారు జడ్జి. ఇది ఆయన చెప్పాడు క్లియర్గా. ఈ మాట చెప్తే నేను నెంబర్ పెట్టుకున్నాను అంటాడు. ఏం చేస్తుంటావు ఆయన నెంబర్ పట్టుకుని? నాకు అర్థం కాదు. చట్ట ప్రకారం నువ్వు నన్ను ఏం చేయలేవంటుంటే, నువ్వు నీ నెంబర్ నేను పట్టుకున్నాను, నీ నెంబర్ నేను సంపాదించాలంటే నేలకి గీసి కూర్చొని దాంతో, లేకపోతే ప్యాక్ ఆడుకుందా దాంతో నెంబర్ కూర్చోండి, నెంబర్తో పెట్టి. ఏం బిక్తావు నువ్వు నెంబర్ సంపాదించి? నెత్తికి కొట్టుకుంటావా నెంబర్ని? ఏం చేస్తావు అంటున్నా అడుగుతున్నా. చట్ట ప్రకారం నువ్వు నేను చేయలేవరా మగడా అంటుంటే నెంబర్ సంపాదించా అంటావు. పిచ్చి కాకపోతే నీది. ఆ నెంబర్ తీసుకొని పెట్టుకొని కింద వేస్ట్. వద్దులే, నాకు నోటికి అడ్డంగా వస్తాయి కానీ ఇంకేం చేయలేం. ఇలాంటి వెధవల్ని పట్టించుకోకపోవడం మంచిది నాకు తెలిసి. ఇక పైన నేను వాడి గురించి వీడియోలు చేయదలుచుకోవట్లేదు. వాడేదో నా గురించి మాట్లాడాడు, నా గురించి చేశాడని తెలిస్తే కదా నేను వీడియో చేయాల్సింది. వాడు నా గురించి మాట్లాడాడని తెలిస్తే నేను వీడియో చేయాలనుకుంటాను. కాబట్టి నాకు వాడి గురించి చెప్పొద్దు అని చెప్పేసి మా మ్యూచువల్ ఫండ్స్ కూడా చెప్పాను అనమాట. ఎవరైతే నాకు మెసేజ్ చేస్తున్నారో వాడు మిమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడని, వాడి గురించి చెప్పొద్దని చెప్పేసి క్లియర్గా అయితే మెసేజ్ చేశాను. సో ఇక పైన వాడి గురించి నాకు చెప్పరు ఎవరు, నేను వాడి గురించి మాట్లాడను, వాడి గురించి కూడా పట్టించుకోను, వదిలేశాను అన్నమాట. వాడు ఏమైనా చేసుకోనివ్వండి, ఎంతైనా చేసుకోనివ్వండి, వాడు ఎంత తిట్టించుకున్నా, ఎంత తిడతాడో తిట్టివ్వండి, నాకే పాపులారిటీ వస్తుంది, ఇంకా నాకే బీభత్సమైన పాపులారిటీ పెరుగుతుంది. వాడు నన్ను ఏమీ బిగలేడు, మిమ్మల్ని ఏమీ బిగలేడు, మీరు ధైర్యంగా చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కొంచెం ఆపేస్తే బెటర్. ఎందుకంటే తనూజ కొంచెం ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు కొంచెం ఆపేస్తే బెటర్ అనుకుంటున్నా. తనూజకి కళ్యాణ్తో చేసే లవ్ ఎడిట్స్ ప్రాబ్లమే లేదు. మీరు దానికి ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. మేము ఏమైనా తప్పు చేస్తామని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీకు లవ్ ఎడిట్స్ యథేచ్ఛగా చేసుకోవచ్చు, దాన్ని ఎవ్వడూ ఆపడు. కానీ తనూజ కోసం కొన్నాళ్ళు ఆపండి చాలు. కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. అప్పుడు ఏదో కొత్త సీజన్ మీద వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళందరూ, ఈ దరిద్రులందరూ, అప్పుడు ప్రశాంతం చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఇది, ఓకేనా? మిమ్మల్ని అయితే చట్ట ప్రకారం ఎవడు ఏం చేయలేడు, రాసి పెట్టుకోండి కావాలంటే, ఓకేనా?